హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మ్యాట్రిక్స్‌లో డిటర్మినెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేర్చుకుందాం. ఈ డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయడం నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్‌కి, ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి మ్యాథ్స్‌లో ఉండే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే కవర్ అవుతుంది. దట్ ఈస్ క్రామర్స్ రూల్. కంపల్సరీగా 99% అయితే ఫైనల్ ఎగ్జామ్‌లో ఇస్తాడు కాబట్టి ఆ క్రామర్స్ రూల్ మీరు సాల్వ్ చేయాలంటే ఈ డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి నేను ఈ వీడియోలో డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని దానికి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చెప్తాను. దాని తర్వాత 3/3 మనం తీసుకుందాం. బట్ క్రామర్స్ రూల్ చేయాలంటే మనకి 3/3 మ్యాట్రిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/2 లేదా 2x2 అని పిలుస్తాం మనం. 2/2 మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్‌కి డెట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? లేదా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. మ్యాట్రిక్స్‌ని మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్‌తోనే డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 3, 5, -4 అని తీసుకున్నాను. ఇది 2/2 మ్యాట్రిక్స్ ఎలా అయిందంటే, ఇందులో మనకి హారిజాంటల్‌గా ఉన్న వాటిని రోస్ అని పిలుస్తాం. వెర్టికల్‌గా ఉన్న వాటిని కాలమ్స్ అని పిలుస్తాం కాబట్టి 1, 3 అనేది R1 అండ్ 5 - 4 అనేది R2. కాబట్టి ఇందులో ఈ మ్యాట్రిక్స్‌లో మనకి 2 రోస్ అయితే ఉన్నాయి. అలాగే వెర్టికల్‌గా చూసుకుంటే 1, 5 అనేది ఫస్ట్ కాలమ్ C1. అలాగే 3 - 4 అనేది C2 అంటే సెకండ్ కాలమ్. కాబట్టి ఇక్కడ ఈ కంప్లీట్‌గా ఈ మ్యాట్రిక్స్‌లో 2 రోస్ అండ్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాట్రిక్స్‌ని మనం 2/2 మ్యాట్రిక్స్ అని లేదా 2x2 ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ లేదా ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ 2/2 లేదా 2x2. ఇప్పుడు ఇలాంటి మ్యాట్రిక్స్‌కి డెట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. దట్ ఎంప్లాయిస్ మనం దీన్ని మ్యాట్రిక్స్ పరంగా డెట్ అని పిలుస్తాం. డెట్ ఏ. 2/2 కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా ఈజీ డెట్ ఫైండ్ ఔట్ చేయడం. ఏడీ మైనస్ బీసీ. ఇది 2/2 మ్యాట్రిక్స్‌కి డెట్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫార్ములా. ఏడీ అంటే ఇక్కడున్న ఈ ఎలిమెంట్స్‌ని మనం ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏ కింద, సెకండ్ ఎలిమెంట్ బి, థర్డ్ ఎలిమెంట్ సి, ఫోర్త్ ఎలిమెంట్ డి కింద తీసుకొని ఏడీ మైనస్ బీసీ చేస్తే మనకి ఈ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఏ అంటే వాల్యూ 1 ఇంటూ డి, డి ఈజ్ -4 మైనస్ బీసీ, బి ఈజ్ 3 అండ్ సి వాల్యూ ఈజ్ 5. ఓకే. మల్టిప్లై చేస్తే మనకి 1 ఇంటూ -4 ఈజ్ -4 minus 3 into 5 is 15. Therefore, -4 minus 15 is -19. ఓకే. ఈ విధంగా మనం 2/2 అనే మ్యాట్రిక్స్‌కి చాలా ఈజీగా మన డిటర్మినెంట్ అయితే ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 3/3 మ్యాట్రిక్స్‌కి ఎలా డెట్ ఫైండ్ ఔట్ చేయాలి? అది మనకి క్రామర్స్ రూల్‌కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ అంటే మనకి 3 రోస్, 3 కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 3, -1, 1, 2, 1, -1, 6, 5. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఎలిమెంట్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. కాబట్టి 5, 3, -1 ఈజ్ రో 1, 1, 2, 1 ఈజ్ రో 2, -1, 6, 5 ఈజ్ రో 3. కాబట్టి దిస్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ 3 రోస్. అలాగే వెర్టికల్‌గా 1, 5, 1, -1 ఈజ్ కాలమ్ 1, 3, 2, 6 ఈజ్ కాలమ్ 2, -1, 1, 5 ఈజ్ కాలమ్ 3.
కాబట్టి ఇక్కడ 3 రోస్ ఉన్నాయి మనకి కంప్లీట్‌గా. అలాగే 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దిస్ మ్యాట్రిక్స్ హావింగ్ సైజ్ లేదా ఆర్డర్ ఆఫ్ 3/3. వీటిని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. అంటే డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే మనం ఫైండ్ ఔట్ చేయగలం. కాబట్టి వీటికి ఎలా మనం ఫైండ్ ఔట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జాగ్రత్తగా వినండి. దట్ ఈస్ A దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రో 1తో మనం డిటర్మినెంట్ అయితే ఫైండ్ ఔట్ చేద్దాం బై యూజింగ్ రో 1. మనం ఏ రో అయినా తీసుకోవచ్చు, ఏ కాలమ్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి మీరు కంప్లీట్‌గా అన్ని ప్రాబ్లమ్స్ కూడా రో 1తో డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. కన్‌ఫ్యూజ్ లేకుండా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రో 1 యూజ్ చేస్తే రో 1లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 5. కాబట్టి 5 ఇంటూ ఇప్పుడు మనం ఈ స్ట్రెయిట్ లైన్స్‌లో 4 ఎలిమెంట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 5 ఉన్న రోని, 5 ఉన్న కాలమ్‌ని మనం కన్సిడర్ చేయకుండా మిగిలిన 4 ఎలిమెంట్స్‌ని కన్సిడర్ చేయాలి. 5 ఉన్న రో అంటే రో 1 అండ్ C1 ఈ రెండిటిని మనం కన్సిడర్ చేయకుండా మిగిలిన ఎలిమెంట్స్ అయితే ఏంటి 2, 1, 6, 5 అవి ఇక్కడ రాయండి. 2, 1, 6 అండ్ 5. ఓకే. నెక్స్ట్ ఈ సెంటర్ ఎలిమెంట్ రాసేటప్పుడు మాత్రం మీరు ఈ సెంటర్ ఎలిమెంట్‌కి సింబల్ అయితే చేంజ్ చేయండి. ఓకే. కన్ఫర్మ్‌గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే నేను సింప్లెస్ట్ వేలో చెప్తున్నాను. ఎందుకు సింబల్ చేంజ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ద్వారా సింబల్ చేంజ్ అవుతది. ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని. మళ్ళీ మీకు అదంతా చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈజీగా ఓన్లీ ఈ సెంటర్ ఎలిమెంట్‌కి మాత్రం సింబల్ చేంజ్ చేయండి. అంటే క్వెషన్‌లో ప్లస్ ఇస్తే ఇక్కడ మీరు రాసేటప్పుడు మైనస్ రాస్తారు. ఒకవేళ వాడు మైనస్ ఇస్తే ప్లస్ అని రాస్తారు. ఇక్కడ 3 అంటే ఏ సింబల్ లేదంటే +3 కాబట్టి నేను -3 కింద తీసుకుంటున్నాను. -3 ఇంటూ అగైన్ సేమ్ ప్రాసెస్. ఈ 3 ఉన్న రోని, కాలమ్‌ని మనం లీవ్ చేయాలి. అంటే 3 ఉన్న రో ఏంటి R1, C2ని లీవ్ చేస్తే 1, 1 -1, 5 అనే వాల్యూస్ అయితే ఉన్నాయి మనకి. ఆ వాల్యూస్ ఇక్కడ రాద్దాం. 1, 1 -1, 5. ఓకే. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. ఓన్లీ చెప్తున్నాను. ఫస్ట్ ఎలిమెంటు, ఈ లాస్ట్ ఎలిమెంటు ఏ సింబల్స్ ఉంటే ఆ సింబల్సే మీరు రాయండి. బట్ ఈ సెంటర్ వాల్యూ మాత్రమే మీరు చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు -1 ఇచ్చాడు లాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ -1 యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. -1 ఏ సింబల్ లేదు అంటే +1 తీసుకుంటా. ఇక్కడ -1 క్లియర్‌గా ఉంది కాబట్టి -1 ఇంటూ ఓకే. ఇప్పుడు ఈ ఉన్న రోని, కాలమ్‌ని లీవ్ చేద్దాం. దట్ ఈస్ R1, C3. మిగిలిన వాల్యూస్ ఏంటి 1, 2 -1, 6. 1, 2 -1, 6. ఇప్పుడు మనం వీటిని 3/3ని కాస్త 2/2లో మార్చుకున్నాం. ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్‌లో ఉన్నది ఒక డిటర్మినెంట్ కాబట్టి దాన్ని మనం AD - BC ఫార్ములాతో మనం సాల్వ్ చేయాలి. కాబట్టి 5 ఇంటూ మల్టిప్లై చేయండి. ఫస్ట్ 2 ఇంటూ 5. 2 ఇంటూ 5 ఈస్ 10 మైనస్ ఫాలోడ్ బై మైనస్ ఎందుకంటే ఫార్ములా ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నట్టు AD - BC ఫార్ములా అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ 6 ఇంటూ 1 దట్ ఈస్ 6. ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. AD - BC ముందు చేయాలి. AD ముందు చేయాలి. దాని తర్వాత BC చేయాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై -3. నెక్స్ట్ మళ్ళీ 1 ఇంటూ 5 ఈస్ 5 మైనస్ -1 ఇంటూ 1 ఈజ్ -1. అగైన్ -1 వచ్చింది కాబట్టి పుట్ ఇన్ బ్రాకెట్స్. నెక్స్ట్ -1 ఇంటూ మళ్ళీ సేమ్ 1 ఇంటూ 6 ఈజ్ 6 మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ -1 ఇంటూ 2 ఈజ్ -2. మైనస్ వచ్చింది కాబట్టి మళ్ళీ బ్రాకెట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫైనల్లీ 5 ఇంటూ 10 - 6 ఈజ్ 4. నెక్స్ట్ -3 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 5 + 1 ఈజ్ 6. నెక్స్ట్ -1 ఇంటూ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది.
ఇక్కడ 6 ఇది ప్లస్ అవుతుంది కదా! ఇక్కడ ఒక ప్లస్సే, ఇక్కడ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి అంటే 6 + 2 ఈజ్ 8. ఓకే. 5 4s 20 బ్రాకెట్స్ మీన్స్ మల్టిప్లికేషన్ మైనస్ 6 3s 18 minus 1 into 8 is 8. But 20 minus 18 is 2. 2 minus 8. 2 minus 8 is minus 6. Okay. Therefore, 3/3 కి మనం తీసుకున్న 3/3 కి డెట్ వాల్యూ వచ్చేసరికి -6 అయితే వచ్చిందండి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం డెట్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. మనం ఏ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే R1 ద్వారా మనం డిటర్మినెంట్ అయితే ఫైండ్ ఔట్ చేస్తాం బై యూజింగ్ R1. ఈ R1 ద్వారా మీరు డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలమ్‌ని లీవ్ చేసుకొని మిగతా 4 ఎలిమెంట్స్ అయితే ఇలా స్ట్రెయిట్ లైన్స్‌లో రాసుకోవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓన్లీ సెంటర్ వాల్యూకు ఉన్న సింబల్ మాత్రమే చేంజ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ మైనస్ అయితే -5 అని రాస్తారు. లాస్ట్ వాల్యూ -1 అయితే -1 అని రాస్తారు. బట్ ఈ సెంటర్ వాల్యూకి మాత్రం ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ఏ సింబల్ లేదంటే +3 కాబట్టి మనం -3 అయితే తీసుకున్నాం. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ ఈక్వల్ టు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. -1, -3, -4 అండ్ 0, 6, -3, 2, -1, -5. ఓకే. ఇది కూడా 3/3 మ్యాట్రిక్సే. 3 రోస్, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో 3x3 ఆర్ 3/3. ఓకే. ఇప్పుడు దీనికి డెట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దట్ ఇంప్లైస్ డెట్ ఇక్కడ బి అనుకున్నాం కాబట్టి డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఇక్కడ -1 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా -1 అనే రాయాలి. -1 ఇప్పుడు -1 ఉన్న రోని కాలమ్‌ని లీవ్ చేసి మిగిలిన వాల్యూస్ అయితే రాద్దాం. దట్ ఈస్ 6, -3, -1, -5. 6, -3, -1, -5. నెక్స్ట్ సెంటర్ వాల్యూ -3. -3 సెంటర్ వాల్యూని ఏం చేయమని చెప్పాను నేను ఆల్రెడీ సింబల్ మార్చమన్నాను కాబట్టి ఈ -3ని ఇక్కడ మీరు +3 కని తీసుకోవాలి. +3 ఇంటూ రిమైనింగ్ 4 వాల్యూస్. -3 ఉన్న రోని కాలమ్‌ని లీవ్ చేస్తే 0 -3 2 -5 0 -3 2 -5. మ్యాట్రిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనం ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూ గాని తీసుకున్నామంటే మొత్తం ప్రాబ్లమ్ అంతా మిస్టేక్ అవుతది. మనం చేసే ప్రాసెస్ రైట్ అవ్వచ్చు. బట్ మిస్టేక్ అనేది అవుతది కాబట్టి జాగ్రత్తగా వాల్యూస్ అయితే తీసుకోవాలి. లాస్ట్ వాల్యూ -4 ఉంది కాబట్టి -4. ఓన్లీ సెంటర్ వాల్యూ మాత్రమే మనం చేంజ్ చేయాలి. ఓకే. దట్ ఈస్ -4 ఉన్న రోని కాలమ్‌ని లీవ్ చేద్దాం. దట్ ఈస్ 0 6 2 -1. 0 6 2 -1. ఓకే. దట్ ఈస్ -1 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 6 ఇంటూ 5 6 ఇంటూ -5 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీ మైనస్ బీసీ కాబట్టి 6 ఇంటూ -5 ఈజ్ -30. నెక్స్ట్ -1 ఇంటూ -3 -1 ఇంటూ -3 రెండింటిని ఇంటూ చేయాలి. -1 ఇంటూ -3 ఈజ్ +3 యాజ్ ఇట్ ఈస్‌గా 3 రాసాం. నెక్స్ట్ +3 ఇంటూ 0 ఇంటూ -5 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 మైనస్ 2 ఇంటూ -3 ఈజ్ -6. మైనస్ వచ్చింది కాబట్టి అగైన్ నేను బ్రాకెట్స్‌లో అయితే రీప్లేస్ చేశాను. నెక్స్ట్ -4 ఇంటూ 0 ఇంటూ -1 అగైన్ 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 మైనస్ 2 ఇంటూ 6 ఈజ్ 12. ఓకే. దట్ ఈస్ -1 ఇంటూ -30 -3
రెండిటిని యాడ్ చేస్తే -33 ప్లస్ 3 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. కాబట్టి 0 + 6 ఇస్ 6 -4 ఇంటూ 0 - 12 is -12. Okay, that is minus into minus plus 1 into 33 is 33 plus 3 into 6 is 18. Again minus into minus plus 4 12 is 48. బట్ వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఎంత వస్తుంది ఫైనల్గా? 3 8 11 11 8 19 1 carry 4 5 9 99. కాబట్టి డెట్ బి వాల్యూ ఎంత వచ్చిందండి? 99. ఓకే, ఈ విధంగా మనం 3/3కి అయితే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డెట్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల, ఎస్పెషల్లీ 3/3 నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం క్రామర్స్ రూల్ అయితే కవర్ అవుతుంది. కంపల్సరీగా క్రామర్స్ రూల్ ఇస్తారు కాబట్టి అది చేసే ముందు ఒకసారి ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్రామర్స్ రూల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియోలో మళ్ళీ మనం ఇంకో వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.